పత్రికలో ఒక మంచి మాట చూద్దామండి. 10వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఎక్కువ మంది అంటాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తక్కువ మంది అంటే దేవునికి ఇష్టలుగా ఉండేవారు, దేవునికి ఇష్టానుసారంగా జీవించేవారు చాలా తక్కువగా ఉంటారండి. దేవునికి ఇష్టంగా జీవించేవారు తక్కువ, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు చాలా ఎక్కువ అండి. అవునా కదా? దేవునికి ఇష్టంగా జీవించేవారట ఇశ్రాయేలీయుల్లో చదవం. దేవునికి ఇష్టలుగా ఎక్కువ మంది ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి అంటాడు. అంటే దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్లనే కేవలం ఇశ్రాయేలు జనాంగం అరణ్యములోనే సంహరింపబడ్డారు. కానానుకు చేరవలసినటువంటి ఇశ్రాయేలీయులు, కానాను భూభాగాన్ని ఆక్రమించుకోవాల్సినటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అరణ్యంలో ఏమైపోయారట? సంహారం. అంటే చనిపోయారు. కారణం ఏంటి? ప్రాణాలు కోల్పోవడానికి కారణం దేవునికి ఇష్టలుగా ఉండకపోవడమే. దేవునికి ఇష్టలుగా బ్రతికిన దావీదునేమో దేవుడు ఒక రాజు స్థాయిలో ఉంచాడు. ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దావీదుకు దేవుడు కల్పించాడు. దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏం చేశాడట? అరణ్యములోనే సంహారం, అరణ్యంలో సంహరింపబడింది అనే మాటలు లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే సామెతల గ్రంథం 2వ విషయానికి మనం వెళ్తున్నామండి. మొట్టమొదటి విషయం ఏమంటుందమ్మా? దేవునికి ఇష్టంగా మనం ఉంటున్నామా? ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆలోచించాం. దావీదు జీవితం ఉంది. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం, దేవుడు కోరుకున్నట్టుగా మనం ప్రవర్తించినప్పుడే, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన కనుగొంటాడు. ప్రతి మనిషిని కూడా కనుగొంటాడు. అందరినీ చూస్తూ ఉంటాడు. అందరి వైపు ఆయన దృష్టి ఉందని లేఖలు సెలవిస్తూ ఉండే. ఆలోచన చేద్దాం. నీ వైపు దేవుడు చూస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ వైపే దేవుడు చూస్తున్నాడు, నా వైపు దేవుడు చూస్తాడు. మన అందరి వైపు ఆయన చూస్తున్నప్పుడు మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకుందాం. రెండవ మాటకి వెళ్తున్నామంటే సామెతల గ్రంథం. డిస్టర్బ్ చేయబోకండి, నిద్రపోయేవాడిని ప్రశాంతంగా నిద్రపోనండి, అంతే కదండి. జాగ్రత్తగా వాక్యాన్ని వినేవాళ్ళు మాత్రం శ్రద్ధగా వాక్యాన్ని వినిద్దాం అమ్మా. ఎందుకంటే అలసిపోయారు కదా. దేవుని సన్నిధి ఏంటంటే నిద్రపోవటమే ముందు ఇచ్చింది. అందుకే కదా దేవుడు మనకి. చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు అనే మాట ఉంది. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేవారు దేవునికి ఇష్టులు అనే మాట మొట్టమొదటి మాటగా చూసాం. రెండవ మాటగా బుద్ధి కలిగిన వారు దేవునికి ఇష్టులు. ఎవరంటే దేవునికి ఇష్టులు? బుద్ధి గలవారు. బుద్ధి కలిగి జీవించేవారంటే రాజుకి ఇష్టులు. రాజు ఎవరంటే? రాజు ఎవరు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజు. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అని నామం ఆయనకు రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది దాని గురించి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ఆ రాజుకు ఎవరిష్టమట? యేసు రాజుకు ఎవరంటే ఇష్టమట? బుద్ధిగల సేవకుడు. సేవకుడు అంటే పనివాడు అని అర్థం అండి. సేవకుడు అంటే అర్థం అంటే పనివాడు అని అర్థం. దేవుని పనివాడు. అది కూడా బుద్ధి కలిగి దేవుని పని చేసేవాడు అంటే దేవునికి చాలా ఇష్టలు అంటాడు. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడతారు అంటే బుద్ధి కలిగిన వారిని అనే మాటలు మనకు కనపడుతున్నాయి. బుద్ధి కలిగి జీవించేవారు దేవునికి ఇష్టలు. మొదటి సమూయేలు గ్రంథం
18వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి ఏ బుద్ధితో చేసేవాడట పని? సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడట. ఏ పని చెప్పినా సరే ఆ పని నేను చేయను, ఈ పని నేను చేయను, ఈ పని నేను చేసేది అంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను ఎదురు చెప్పేవాడు కదంటే. రాజైన సౌలు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ సౌలు దావీదుకి పని అప్పగిస్తాడట. ఆ పని చెప్పినప్పుడు ఏం చేసేవాడట? మళ్ళా చదవం ఒకసారి. సుబుద్ధి కలిగి, ఎలాంటి బుద్ధి? సుబుద్ధి కలిగి. బుద్ధి కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం అండి. చూసాం కదా, బుద్ధి కలిగి పని చేసేవారంటే దేవునికి ఇష్టలు. సుబుద్ధితో పని చేస్తున్నాడట దావీదు. అందుకే దేవుడు ఆయన ఇష్టపడ్డాడు. అందుకే అతను రాజును చేయాలనుకున్నాడు. అందుకే ఆయన రాజుగా చేశాడు, నియమించాడు. కాబట్టి తనకు ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా సాక్ష్యము కూడా దేవుడు అతని గురించి దేవుడు చెప్పగలిగాడండి. మరొక మంచి మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 6వ అధ్యాయం 6:3. ఈ దానియేలు ఎలాంటి వాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనే మాట భయపడతాయి. ఎలాంటి వాడట? అతి శ్రేష్టమైన బుద్ధి. దావీదు గారిదేమో సుబుద్ధి, చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకుని రావడం. ఎలాంటి కపటం లేని బుద్ధి, ఎలాంటి కల్మషం లేని బుద్ధి దావీది. అంతే కదండి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం. సు అనే వాటికి మంచి అనే పదం ఉపయోగపడుతూ ఉంటుంది. మంచి బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు దావీదు, హెచ్చింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ దానియేలు గారు ఎలాంటి బుద్ధి అంటే అయింది? అతి శ్రేష్టమైన బుద్ధి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు గారు కూడా. ఈయన కూడా దేవుడు హెచ్చించాడు రాజు దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని. ఏమంటే ఈయన ఒక ప్రధానిగా ఎన్నుకున్నట్లుగా మనం లేఖనాల్లో దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంటే దానియేలు గారికి కూడా దేవుడు హెచ్చించాడు. కారణం అతి శ్రేష్టమైన బుద్ధి. ఏమండి బుద్ధి కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. బుద్ధి కలిగిన వారిగా దావీదు ఉన్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడిగా దానియేలు గారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 3వ మాటకు వెళదామండి. మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రతి మాట కూడా. ఇప్పుడు 2 మాటలు చెప్తున్నామమ్మా. ఏమండి దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా? మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు మనం చూస్తున్నాం. ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం. మొట్టమొదటి మాట దేవునికి అనుకూలముగా, దేవుని వాక్యానికి అనుకూలంగా మనం బ్రతకాలి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా ఉన్నాడు దావీదు. అందుకే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ ఉద్దేశాల ప్రకారంగా మన జీవితాలను మార్చుకుంటే దేవుడు మనల్ని ఇష్టపడతారు. గుర్తుపెట్టుకున్నాము. మరలా చెబుతున్నాను, 3వసారి 4వసారి ఇప్పుడు చెప్పడం. మొట్టమొదటి ఏంటి? దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారు దేవునికి ఇష్టలు. 2వ మాట చెప్పండి. బుద్ధి గలవారంటే దేవునికి ఇష్టలు. బుద్ధి గలవారు దేవునికి ఇష్టలు. ఇప్పుడు 3వ మాటకి వెళ్దాం. 3వ మాట చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదువుతామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదువుతారండి. అందరం కూడా చూద్దాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని ఉంటుంది. యథార్థముగా ప్రవర్తించేవారంటే దేవునికి చాలా ఇష్టం అండి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారంటే దేవునికి చాలా ఇష్టం. బుద్ధి కలిగి ప్రవర్తించేవారంటే దేవునికి చాలా ఇష్టం. 3వదిగా యథార్థముగా ప్రవర్తించేవారంటే దేవునికి చాలా ఇష్టం అండి.
యథార్థముగా ప్రవర్తించినటువంటి భక్తుల చరిత్ర లేఖనాల్లో చాలా మంది యథార్థవంతులు ఉన్నారు లేదా? చాలా మంది ఉన్నారండి, ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది గురించి దేవుడు రాశాడు. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి యథార్థవంతుడు ఎవరు చెప్పండి? యోబు గారు యథార్థవంతుడేనా? ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడు. ఏ విషయంలో యథార్థత కలిగి ఉన్నాడంటే, ఆస్తి ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, చూసారా ఆయన యథార్థత ఎంత బాగుందో. మనకు అన్ని ఉంటే ఒకలాగా ఉంటాం, అంతేగా? అన్ని ఉంటేనేమో బాగుంటాం. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను కాపాడాడు, ఈ సంవత్సరం దేవుడు నాకు బాగా ఇచ్చేసాడని చెబుతాం. కొంచెం పోయిందనుకోండి, మాట తీరు మారింది, ఆలోచన విధానం కూడా మారిపోయింది, ప్రవర్తనలో కూడా తేడా వచ్చేసింది. కానీ యోబు గారి జీవిత చరిత్రలో అది లేదు. యోబు గారు యథార్థవంతుడు అని పిలువబడడానికి గల కారణం, ఆయన జీవితంలో ఆయనకు ఆస్తి ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు, ఆస్తిని కోల్పోయినప్పుడు ఒకేలా ఉన్నాడు, బిడ్డలు ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు, బిడ్డలు కోల్పోయినప్పుడు ఒకేలా ఉన్నాడు, భార్య ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు, భార్య పోయినప్పుడు, భార్య వెళ్ళిపోయి కదండి దూషించి పోయినా కానీ యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదటండి. ఎంతో యథార్థవంతుడిగా జీవించినటువంటి యోబు. హిజ్కియా గారు ఉన్నాడండి, ఆయన కూడా యథార్థవంతుడట. హిజ్కియా గారు కూడా యథార్థంగా జీవించాడటండి. మరణకరమైన రోగం వచ్చింది ఆయన కూడా. ఏం చేశాడు? మరణకరమైన రోగం వస్తే, ఏమి దేవుడా నాకు ఈ పని చేసామన్నాడా? నాకెందుకు ఇలాంటి రోగం పెట్టామంటున్నాడా దేవుడు? గోడతో తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నాకు రోగం తగ్గించని కానీ మాత్రం కాదు ఆయన ప్రార్థన చేసింది. అక్కడ అసలు లేఖనాల్లోనే అలా ప్రార్థనే చేయలేదు ఆయన. హిజ్కియా గారు రోగం తగ్గించమని ప్రార్థన అసలు చేయలేదండి, రాజుల గ్రంథంలో కానీ ఆయన గురించి రాయబడిన ఏ గ్రంథంలో అయినా కానీ ఎక్కడ రాయలేదు. ఏం రాశాడు తెలుసా? ఆయన ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలం నీకు యథార్థముగా నేను ఎలా నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి అయ్యా అన్ని విషయాల్లో నీ నామానికి అనుకూలంగా బ్రతికాను, ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత యథార్థవంతుడు చూడండి. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా యథార్థతను వదలలేదు. ఈయన కూడా నా దేవుడు ఖచ్చితంగా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని అన్నాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు. గోడతలు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొందుకోగలిగాడు హిజ్కియా గారు దేవుని ద్వారా. ఆలోచించారు. యోబు గారు మరలా మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగాడు. పోయినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు గారికి ఇచ్చాడు లేదా? రెట్టింపు ఇచ్చాడా? యోబు గారి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు, మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగాడు, బిడ్డలు కూడా పొందుకోగలిగాడు. హిజ్కియా గారు మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొందుకోగలిగాడు. ఎందుకు పొందుకోగలిగారు? వీళ్ళిద్దరు యథార్థముగా ప్రవర్తించారు. దేవుడు ఇష్టపడ్డాడు వీళ్ళిద్దరిని, దేవునికి ఇష్టలుగా ఉన్నారు కనుక ఆయుష్కాలం పొడిగించాడు వీళ్ళిద్దరికి. రోగంతో చనిపోవలసినటువంటి వారిని ఇంకా భూమి మీద నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు అంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నావని అర్థం. ఏదో మనం గొప్పని కాదండి, ఆయన ఎవరో గొప్ప కదండి. ఎవరికన్నా గొప్ప మనం? పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, డబ్బున్నవాడు, కోటీశ్వరుడు ఏమైపోతాడు? మాయమైపోతాడు భూమి మీద నుంచి. ఏమైపోతాడో తెల్లారితే ఉండట్లేదు. కోటీశ్వరులే. మన ఆత్మలు ఎత్తండి చాలా తక్కువ వారు. స్వల్పమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినా కానీ ఏమి లేనివారిగా ఉండొచ్చామో కానీ దేవుడిని కలిగిన వాడు చాలా ధనవంతుడు అండి, బహుధనవంతుడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. డబ్బున్నవాడు ధనవంతుడని లోకం అనుకుంటుంది, అది కాదట. దేవుని కలిగిన వాడు నిజమైన ధనవంతుడని లేఖనాల్లో రాయబడిందండి. దేవుని వాక్యం కలిగిన వాడు, దేవుని కలిగి జీవించేవాడే నిజమైన ధనవంతుడండి. ఆయన ఏమై ఉన్నట్టు మన ప్రభు ఏమవలసింది దాని గురించి? ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడాయను అని అడుగుతాడు. ఎవరు మన ప్రభు? ఎవరు అనుకున్నారు? ధనవంతుడా పేదవాడు? ఆయన ధనవంతుడై ఉండి అని అడుగుతాడు. మన కొరకు పేదవాడిగా మారాడు ఆయన. ఆయన ధనవంతుడు. ఆయన నమ్మినటువంటి నీవు నేను మనం కూడా చాలా ధనవంతులు. ఆ ధనం వేరు. పరలోకమందు మీరు ధనం కూర్చుకొని అంటారు చూసారా? ఆ ధనం, ఈ ధనం వేరు, ఆ ధనం వేరండి. ఈ ధనం కోసం మంచి పాపులాడుతున్నాడు, ఆ ధనాన్ని గురించి అసలు మర్చిపోయాడు. అర్థమైంది? పరలోకంలో ధనం కూర్చుకునే పనిలో ఉండాలి. ఆలోచన చేద్దాం. ఆలోచించండి. మూడవదిగా
యథార్థముగా ప్రవర్తించేవారంటే దేవునికి చాలా ఇష్టం అనే విషయాలు మనం చూస్తూ ఉన్నవాడి. 4వ మాట చూద్దామండి. మన సమయానికి మనం ముగించుకుందాం. ఒక 5-10 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ సమయంలో వాక్యాన్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఈలోగా 1 లేక 2 మాటలు సమయాన్ని బట్టి చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ మాటలు కడుతున్నామంటే నేను ఖచ్చితంగా 5 మాటలే చెబుతాను. 5 మాటలు గుర్తు పెట్టుకోండి. చాలా మాటలు ఉన్నప్పటికీ మనం అన్ని చూడలేం. సమయంలో దేవునికి ఇష్టంగా మనం ఉంటున్నామా అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. 4వ పాయింట్లోకి వచ్చాం. మనం 3 పాయింట్లు ఇప్పటివరకు విన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతామండి. చదువుదామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోకండి, మర్చిపోవద్దు అన్నాడండి. మనం ఏది మర్చిపోకూడదో దేవుడు చెబుతున్నాడు. ఏది మర్చిపోవాలో కూడా చెప్పాడు. మర్చిపోవాల్సి చెప్పాడు, మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన వాటిని కూడా గుర్తు చేస్తాడు ఆయన. ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోవద్దు. అట్టి యాగములంటే దేవునికి చాలా ఇష్టం అంటండి. ఏంటంటే దేవునికి ఇష్టం. అట్టి యాగములు దేవునికి ఇష్టములు. అట్టి యాగములు అంటే దేవునికి ఇష్టం. ఏంటంటే దేవునికి ఇష్టం ఇప్పుడు చెప్పడం. 4వది చెప్పండి. బైబిల్ చెప్పండి. ఉపకారము ధర్మము. ఉపకారము చేయడం. ఏమంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అనుకోండి సహోదరుడు. అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నాడు అనుకోండి. మన సంఘంలో ఉన్న సహోదరులే ఏం చేయాలండి? ఉపకారం అంటే ఇప్పుడు చెప్పండి. ఉపకారమును ధర్మమును చేయడం ఏం చేద్దాడు? మర్చిపోయి అన్నాడా? మర్చిపోవద్దు అన్నాడా? మర్చిపోమన్నాడా? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకండి అన్నాడు. తప్పనిసరిగా ఉపకారం చేయాలి, అపకారం తలపెట్టకూడదు. గురిజాడు అప్పారావు గారి పద్యం కూడా అదే. అపకారమునకు ఏం చేయమంటాడు? అపకారమునకు ఉపకారం, అపకారమునకు ఉపకారం చేయమంటాడండి గురిజాడు అప్పారావు గారు కూడా. దేవుడు చెప్తుంది కూడా అదే. అపకారం చేసేవాడికి కూడా ఏమంటాడు? ఉపకారమే చేయాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏమంటాడు? ఉపకారం చేయడం, ధర్మం చేయడం మర్చిపోకుండా చేయండి అంటాడు. మర్చిపోకుండా నీ వంతు బాధ్యతగా చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. బలవంతం చేసాడు దేవుడు. మర్చిపోవద్దని చెప్పాడు అంతే. ఆయన అలాగే చెబుతాడు కానీ హవం ఏం చేసింది? ఆయన అలాగే చెబుతూ ఉంటాడు. ఏం చెప్పిన మనం అంటామైంది. ఎవరైనా దేవుడు అలాగే చెబుతూ ఉంటాడు అని చెప్పి ఏం చేసిందంటే దేవుని మాట పక్కనెట్టి తినవద్దన కూడదండి. అలా ఉండకూడదు మనం. దేవుడు మర్చిపోవద్దు అన్నాడు. అది ఎవరైనా కావచ్చు, నీ సహోదరులు ఉన్నవారు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, నీ ప్రాంతంలో, నీ పరిసర ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు. నీకు చేతనైన సహాయం చేయొచ్చు. చేతనైన సహాయం చేయొచ్చు. కాబట్టి నీ దగ్గర ధనం ఉంటే ధన సహాయం చేయొచ్చు, లేదా మాట సహాయం చేయొచ్చు, ప్రార్థన సహాయం చేయొచ్చు లేదా ఏదో ఒక పూర్వకంగా నువ్వు ఉపకారం చేయాలి. ఏ విధంగా నువ్వు ఉపకారం చేయగలవో ఆలోచించుకో. ఏమంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు, మర్చిపోకుండా చేయాలి. మనకి క్రిస్మస్ మూమెంట్లో వస్తూ ఉంటారండి. ఎవరు వచ్చే చెప్పండి? క్రిస్మస్ మూమెంట్లో ఆడుకోవడానికి అమ్మ పప్పులు అంటే ఏమైనా వస్తూ ఉంటారు. పప్పులే కావాలంటారు. డబ్బులు కాదు, బియ్యం కాదు. అవునా కాదు? ఇవాళ ఒళ్ళిందో కేజీ మీకు ఏడ పెట్టాము మేము. కేజీకి ఇంకా అప్పుడు అన్నాం అనుకోండి. అట్లా చెప్పండి. వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకుని ఈసారి వాళ్ళకి 1 కేజీ ఉండండి. అంటే మరి ఉపకారం చేయాలి కదా. వాళ్ళు కూడా మనం ఉపకారం చేయాలి కాబట్టి వాళ్ళ వరకు ప్రత్యేక 1 కేజీ, మన ఇంట్లో వాళ్ళ వరకు 1 కేజీ. అప్పుడు వాళ్ళకి ఉపకారం చేసినాడు అవుతాం. అంతే కదండి. మరి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. మన కుటుంబంలో మన బిడ్డల గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి గురించి మనం ఎలాంటి ఆలోచనతో ప్రార్థన చేసుకోగలుగుతున్నామో వారి క్షేమం కోసం, అంతే కదండి. ఎలా పట్టించుకుంటున్నామో అలాగే నీ పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు కూడా ఏం చేయమన్నాడు? ఖచ్చితంగా అలాంటి ఆలోచనతోనే ఉండాలి. ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకండి. ఇలాంటి యాగాలు కనుక మీరు చేస్తే దేవుడు ఇష్టపడతాడు అన్నాడండి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు
ఉపకారము ధర్మం మర్చిపోకుండా చేయాలంటాడు. మర్చిపోయాం గుర్తుందా? మనం చేస్తాం ఉపకారం ధర్మం. మన ధర్మం ఎంత చేస్తాం తెలుసా? ఎంత అంటే మీరు ధర్మము చేయనప్పుడు కుడి చేతితో ఇచ్చేది తెలివి చేయకూడదు అన్నాడు, ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. మన ధర్మం మనకు బాగా తెలుసు ఎంత చేస్తాం ధర్మం అంటే. కుడి చేతితో ఇచ్చేదంటే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి అర్థం కాకూడదు, అంతే కదండి. అలాగని చెప్పేసి దేవుడు చోట కానుకలు పెట్టి దగ్గర కూర్చొని దోస్తాడంట. దేవుడు చేతిలో ఉండే కనపడదు, ఏసీ కనపడతా ఉంటాయి ఆయన కంటికి, అవును కదా. ఆ కానుకలు పెట్టేటప్పుడు పేద విధవరాలు కానున్నట్టు అక్కడ. ఆమె మంచి ఆలోచనతో 2 కాసులు ఆమె చెంగును పట్టుకొని వచ్చిందంట చర్చికి వాక్యం పెట్టారు. ఈలోపు కానుకలు పెట్టి వచ్చేసింది. ఏం చేయాలి మరి? ఇంటికి వెళ్తే భోజనం కూడా లేదు, వండుకోవడానికి అవకాశం లేదు, 2 కాసులు ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? కానుక వేయాలా? వీటితో భోజనం సిద్ధపరచుకోవడానికి దాచిపెట్టుకోవాలా? ఏం చేయాలి? ఏం చేయాలనుకుంది? ఉన్నదంతా దేవునికి ఇచ్చేస్తాను, దేవుడే చూసుకుంటాడు. చూసారంటే అలాంటి మంచి మనసులో ఇచ్చిందో. 2 కాసులే ఇచ్చింది, ఎక్కువ ఇవ్వాలి. ఆమె దగ్గర ఉండే 2 కాసులు, 2 కాసులు తీసేసినట్టు. ఒకటి ఉంచుకోవచ్చుగా, ఇంటికి వెళ్ళినా భోజనం చేయాలి. మరి ఏమి లేదు ఇంటి దగ్గర, ఒక్క కాసు కూడా ఇంటి దగ్గర లేదండి ఆమెకు తినడానికి. నాకు అవసరం లేదు, భోజనం లేకపోయినా పర్వాలేదు, ఇదిగో నా ధర్మం అని 2 కాసులు వేసిందంట. యేసు ప్రభు వెంటనే లేచాడు పైకి. అవునా? సందర్భం బైబిల్లో రాయబడి ఉంటుంది, మన అందరికి తెలిసిన వాక్య భాగం. ఏమంటాడు? ఏది చెప్పండి, మీరే చెప్పండి. ఏమన్నాడు? మీ అందరికంటే ఎవరేసారో తెలిసి ఎక్కువ కానుక ఈ పేద విధవరాలు. ఏంటన్నా వేసింది 2 కాసులే కదా, ఎక్కువ వేసిందని ఎందుకు చెబుతున్నాడు ప్రభు? చెప్పండి. ఇప్పుడు ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసిందంటే, ఉన్నదాంట్లో కొంత ఇవ్వడం కాదు, ఉన్నదంతా ఇచ్చేసింది. అది నచ్చిందండి దేవుడికి. అది ధర్మం చేసే విధానం. దేవుని పని నిమిత్తం లేక ఈ సహోదరులు ఆపదలో ఉన్నప్పుడు వాడిని ఆదుకోవడం కోసం నువ్వు ఇచ్చే ధర్మం. నువ్వు ఎంత ఇస్తున్నావో నీకు తెలుసు, అంతే కదండి. మరి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. దేవుని మాట ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు అనగా కనుక మనం మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగించాలండి. కొన్ని తెలుసు కదా మా అందరికి. ఎప్పుడు చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొన్నేరు గారు ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి ఆయన గురించి చదవండి. మొత్తం వద్దు, ఆయన చేసే ధర్మ కార్యక్రమాన్ని చదవండి. నేను చెప్తాను, ప్రజలకు బహుధర్మం చేసేవాడు అక్కడ. ప్రజలకు ఏం చేస్తా ఉన్నాడట? బహుధర్మం. ప్రజలకు బహుధర్మం, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు అని రాయబడింది ఆయన గురించి. చూసారా? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు అన్న మాటని కొన్నేరుగా నెరవేరుస్తూ ఉన్నాడు తన జీవితం ద్వారా. భక్తులు నెరవేరుస్తూనే వచ్చారు అందరూ కూడా. ఈరోజు భక్తుల జాబితాలో ఎవరు ఉన్నాం తెలుసా? మనం ఉన్నాం. మరి మనం చేయాలి. ఇప్పుడు మనం నెరవేర్చాలి వాక్యాన్ని. వాళ్ళు నెరవేర్చారు, వీళ్ళు నెరవేర్చారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పుకోవడమే కాదు, మనం ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. దేవునికి అది కావాలి. నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉపకారం ధర్మం చేసే విషయంలో ఎలా ఉన్నావు? మర్చిపోయావా? చేస్తున్నావా? ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరొక మంచి మాట చివరి మాటగా చూసి వాక్యాన్ని ముగించుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చివరి మాట. సమయం మనకు సమీపమైంది కనుక ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉండినట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు అతడు ఎలా ఉన్నాడట? భూమి మీద దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యము పొందాడటండి. చాలు. ఎలాంటి సాక్ష్యాన్ని పొందాడట? హానోకు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడు. అని కూడా ఎవరైనా హానోకు దేని బట్టి? దేని బట్టమ్మా? విశ్వాసమును బట్టి అని. అది విశ్వాసమును బట్టి మనం దేవునికి ఇష్టంగా ఉండగలం. అంతేనా? 5వ
మాట. దేన్ని బట్టి మనం దేవునికి ఇష్టంగా కాగలం? విశ్వాసం. ముందుగా విశ్వాసం ఉండాలి. కొంతమందికి విశ్వాసం లేదండి. కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు అంటూ ఉంటారు, సామెత అంటారు లేదా? ఏంటి కుక్కకుండే విశ్వాసం ఏంటి, మనిషికి ఉండే విశ్వాసం ఏంటి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. బాగా ఆలోచించి చెప్పాలి. కుక్కకి ఏం విశ్వాసం ఉంది, మనిషికి ఏమి లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసేవాళ్ళు దానికి అసలు నేను వదిలిపెట్ట సచ్చిన దాకా నీ చుట్టూ తిరుగుతాను ఉంటాడు. నువ్వు రోజు వేయాల్సిన అవసరం. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వేసేవాడు చాలు, ఒక్కసారి నేను వదిలిపెట్టదు కదా. కూర్చోండి, ఇద్దరు మధ్యలో లేకపోతున్నాడు, కూర్చోవాలి. వాక్యం అయిపోయిందా లేకపోవద్దు మధ్యలో అట్లా నేర్చుకోవాలి అలవాటుని. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఏమన్నాడు? విశ్వాసమును బట్టి హానోకు ఏమయ్యాడట? దేవునికి ఇష్టడిగా ఉన్నాడట. మరణం చూడకుండా కొనిపోవాలి చెప్పాడటండి. మంచి సాక్ష్యాన్ని దేవుని ద్వారా పొందుకోగలిగాడు. ఎలా వచ్చింది నీకు మంచి సాక్ష్యం? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్ నాకు వేసాడు అని కుక్క ఎలాగైతే మనల్ని విడిచిపెట్టకుండా మనం వెళ్ళిపోతాడు, మనం ఎక్కడ తిరిగితే అక్కడ. మా దగ్గర ఒక కుక్క ఉందంటే అలాగే మీకు తెలుస్తుంది. బండి వేసుకుని వెళ్తుంటే బండి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది మనోడు దగ్గర. మంచికి వెళ్తుంటే మంచికి వచ్చింది. మనం ఏం చేసి చేయలేదు దానికి. ఏదో ఒక మొత్తం అంతా మనం తినేది ఒక మొత్తం వేసి అంతే. తర్వాత మనం చేసి చేయలేదు దానికి స్నానం చేయించలేదు, మనం చేయించామా, గొలుసు చేయలేదు. కాదు చిన్న పిల్లప్పుడు అది అలా గాలి వానకు వచ్చింది మా ఇంటి దగ్గరికి. బయట అలాగే వణుకుతా ఉండే లోపలికి తీసుకెళ్ళి దానికి కొంచెం పాల ప్యాకెట్ తెచ్చి పాలు పోసే చిన్నప్పుడు. ఆ విశ్వాసం అండి దానికి. చిన్నప్పుడు మనం చేసిన విశ్వాసం ఇంటిని వదిలిపెట్టలేక, కొట్టినా కూడా వెళ్ళలేక. కొట్టినా కానీ ఒకరోజు బాబీ చూస్తాను అన్నాడు, తలక పెట్టి కొడితే పడిపోయింది అసలు. అయినా కూడా ఇల్లు పెట్టాల్సిన. ఎందుకు వచ్చామంటే మనుషులు కలుస్తుంది, అందరిని వచ్చిన కలుస్తుందని పడుతున్నా కూడా ఇల్లు పెట్టాలి కదా. ఏది కాస్త మనం చూపించిన ప్రేమకి దాని విశ్వాసం చూడండి ఎలా ఉందో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, హనోకులో ఉందంట విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడిగా ఉండగలిగాడట, మంచి సాక్ష్యాన్ని పొందగలిగాడట. ఇంకా నీకు విశ్వాసం లేదేమో దేవుని మీద. విశ్వాసం అంటే నమ్మడం, ఆయన నమ్మడం. ఆ ప్రభు నా కోసం, నా పాపముల కోసం, నా కోసమే ఆయన కల్వరిగిలో ప్రాణాన్ని పెట్టాడని నువ్వు విశ్వసించాలి. నా కోసమే నా ప్రభు చనిపోయాడని నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసం నిజంగా నీకుంటే ఈ విశ్వాసమును బట్టి నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే, ఈ విశ్వాసమును బట్టి మనకు దేవునికి ఏమవుతామంట, మనం ఇష్టంగా మారే అవకాశం ఉందండి. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక అందుకే మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. మరణం చూడకుండా కొనిపోయే అవకాశం ఆయనకి వచ్చింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడమ్మా, 22వ వచనం. ఈ మాటకు అనుగుణంగా ఒక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము, ఇప్పుడు మన గురించి అండి. ఎప్పటి వరకు హానోకు గురించి విన్నాం, ఎప్పటి వరకు నోవాహు గురించి విన్నాం, ఎప్పటి వరకు ఇశ్రాయేలు గురించి విన్నాం, ఎప్పటి వరకు దావీదు గారి గురించి విన్నాం, దానియేలు గారి గురించి విన్నాం, అందరి గురించి వింటా వచ్చాం. ఇప్పుడు మన గురించి చెబుతాడు. మన గురించి ఇంపార్టెంట్. అసలు వాళ్ళందరి గురించి ఆలోచించిన మనం మన గురించి కూడా ఆలోచించుకోవాలి. మన గురించి దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో చూడండి ఒకసారి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి అంటే దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమడిగినా సరే అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఏమండి, ఏమన్నాడు దేవుడు? మనం ఏం చేయాలన్నాడు? మనము దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయాలంటాడు. మనము దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఏంటో చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. దేవుని దృష్టికి ఇష్టమైనవి ఏం చేశాడు భక్తులు? దావీదు ఒకటి చేశాడు, దానియేలు ఒకటి చేశాడు, చేసిరా కొన్నేళ్ళు ఒకటి చేశారు. భక్తులందరూ చెప్పుకుంటూ వచ్చాం. మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం ఉన్నామా అనే ప్రశ్నను మన జీవితంలో మనం కూడా ఒకసారి ప్రశ్న వేసుకొని వాక్యానుసారంగా మన జీవితాలు ఉన్నావో లేవో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి చెప్తారమ్మా, 5 సంగతులు చెప్పుకున్నాం కదా, ఎంతవరకు గుర్తుందో చెప్పండి ఒకసారి. దేవునికి ఇష్టంగా మనం ఉన్నామా అనే పాఠ్య భాగంలో నుండి
ఇప్పటి వరకు మనం 5 సంగతులు చెప్పుకున్నాం. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈ 5 సంగతులు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఏంటి? మొట్టమొదటిది దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. రెండవది బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి గలవారు దేవునికి ఇష్టలు. మంచి బుద్ధితో, సుబుద్ధితో, అతి శ్రేష్టమైన బుద్ధితో మనం ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. మూడవది యథార్థముగా ప్రవర్తించేవారంటే దేవుడికి చాలా ఇష్టం. యథార్థంగా ప్రవర్తించిన యోబు, యథార్థంగా ప్రవర్తించిన హిజ్కియాను చూసాం. నాలుగవది ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోకుండా చెయ్యి. అప్పుడు దేవుడు నేను ఇష్టపడతాడు. మర్చిపోకుండా చేస్తే దేవుడు ఇష్టపడతాడట. అప్పుడప్పుడు కాదు, మర్చిపోయాను గుర్తు వచ్చినప్పుడు చేస్తాను కాదు, మర్చిపోకుండా చేయాలంటే ఇది మాత్రం ఏంటి? ఉపకారం చేయడం, ధర్మం చేయడం మర్చిపోకుండా చేసేవారంటే దేవుడికి చాలా ఇష్టం. ఐదవది విశ్వాసం ఉండాలి. ఇంకా ఎవరైనా ఆయన విశ్వసించకపోతే, యేసు ప్రభు నా కొరకే వచ్చాడని కనుక నువ్వు ఇంకా విశ్వసించకపోతే, పాపంలోనే జీవిస్తూ ఉంటే ఎక్కడైనా నువ్వు విశ్వసించాలి. విశ్వసించి ఆయన ఇష్టడుగా, ఆయన ఇష్టరాలుగా మారితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, మంచి నిర్ణయాన్ని తీసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మాకు ఇచ్చారు నాయన. విని విడిచిపెట్టే వారముగా మాత్రం మేము ఉండక, మీకు ఇష్టముగా మేము ఉండాలంటే ఏం చేయాలో కొన్ని సందర్భాలను లేఖనాల ద్వారా మేము చూసాం. అయ్యా, మా బిడ్డలను మేము ఇష్టపడడానికి, మేము చెప్పిన మాట వినాలని, మేము చెప్పినట్లుగా ప్రవర్తించాలని మేము ఆశపడుతూ ఉంటాం. అప్పుడే మా బిడ్డలను మేము ఇష్టపడుతూ ఉంటాం. అలాగే అందరికీ తండ్రి అయిన మీరు, మానవులందరికీ తండ్రి అయినటువంటి మీరు కూడా మా వైపు చూస్తూ, మా హృదయాలను పరీక్షిస్తూ మమ్మల్ని ఇష్టపడడానికి మీరు ఆశపడుతూ ఉన్నారు. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడో 5 లక్షణాలు మేము చూసామని ఆయన. ఈ 5 లక్షణాల్లో ఏ లక్షణం మాలో లేకపోయినా మీకు ఇష్టంగా మేము ఉండలేమన్న సత్యాన్ని మేమందరం కూడా గ్రహించుకొని, ఏ లక్షణం మాలో లోపించిందో నేటి నుండైనా మీ వాక్యానికి అనుకూలంగా జీవించే భాగ్యమును మాకు అందరికీ దయచేయమని, చేరుకూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన పరసంబంధమైనటువంటి దీవులను మీరు ప్రసాదించమని, అదేవిధంగా జరగనున్నటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీ కృప చూపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటూ